పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ పడకేసిందని వార్డులో సరిపడినంత మంది కార్మికులు లేకపోవడం వల్ల వీధులు అపరిశుభ్రంగా ఉంటున్నాయని పలువురు వైఎస్ఆర్సీపీ టీడీపీ కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశంలో పేర్కొన్నారు. కార్మికుల సంఖ్య పెంచడంతో పాటు పారిశుద్ధ్యంపై అధికారుల పర్యవేక్షణ చేయాలని సూచించారు. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం సోమవారం ఉదయం జరిగింది. మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అధ్యక్షతన ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభం కాగానే 27వ వార్డు కౌన్సిలర్ బోయపాటి అరుణ లేచి తన వార్డులో కార్మికులను ఎవరికి చెప్పి మార్చారని, ఇలా చేయటం వల్ల పారిశుద్ధ్య నిర్వహణ నిలిచిపోతుందని తెలిపారు. ఇంతలో వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి లేచి తన వార్డులో ఉన్న కార్మికులు స్థానికులు కావటం వల్ల ఎవరు పనులు చేయటం లేదని, తన వార్డులోని వారిని ఇతర వార్డులకు మార్చి తన వార్డులో కొత్త వారిని నియమించాలని కోరారు. కౌన్సిలర్ల సూచన మేరకు చర్యలు తీసుకుంటామని ఆరోగ్య అధికారి డాక్టర్ కెహెచ్ నిర్మల హామీ ఇచ్చారు. నా వార్డులో కార్మికులు ఉంటే అటు నుంచి 26వ వార్డు కార్మికులు లైన్ ఊడుస్తూ పోగేస్తున్నారు. ఇటు మెయిన్ రోడ్లో 30 వార్డు వాళ్ళు స్టీల్ స్టాల్ దాకా వాళ్ళు చేస్తున్నారు. నేను వార్డు కౌన్సిలర్ ఉండడానిగా నాకు చెప్పాలిగా, నేను ఇటు మారుస్తున్నానని ఒక మాట అనాలిగా. అనకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు మార్చుకోవాలినా వర్క్ చేయటంలా. ఇప్పుడు నా వాటిలోనే జనం తక్కువని 7-8 నెలల నుంచి నేను చెబుతున్నా, ఒక్క ప్యాకేజీ ఇవ్వండి, ఇద్దరు కార్మికులు ఇవ్వండి అని 8 నెలల నుంచి చెబుతుంటే మీరు వింటున్నారా? ఎంత కొంచెం సరే తీసుకోండి. నేను వచ్చిన దగ్గర నుండి చెప్తాను అధ్యక్ష, వాళ్ళు మార్చుతారు, తప్పనిసరిగా మార్చాలి. వేరే డిగ్రీ కేసేసి నాకు మార్చాలి. మగ పిల్లలు అసలు లేరు నాకు వార్డులో. కాలువలు తీసేవాళ్ళే లేరు. వార్డు నాకు పెద్దది, 2 సచివాలయాలు, వార్డు పెద్దది, మెంబర్స్ లేదు, కొంచెం నాకు అలాగే కౌన్సిలర్లు తాడిపోయిన బ్రహ్మేశ్వరరావు, ఆవుల కోటయ్య, పసుపులేటి త్రిమూర్తులు లేచి తమ వార్డులో పారిశుద్ధ్య కార్మికులు తక్కువ మంది వస్తున్నారని, వారి సంఖ్య పెంచాలని సూచించారు. గ్యాంగ్ వర్క్ కోసం నియమించిన వారు కొద్ది సమయం పనిచేసిన తర్వాత కాలక్షేపం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు తెలిపారు. వీరి వల్ల వార్డులో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపడటం లేదని, వీరి స్థానంలో మంచివారిని కార్మికులుగా నియమించి నెల జీతం చెల్లిస్తే చాలా వరకు వార్డులో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపడే అవకాశం ఉందని సూచించారు. సూచనలు పరిశీలిస్తామని చైర్పర్సన్ రాధిక హామీ ఇచ్చారు. వీళ్ళు కుక్కల ప్రాణం తీసుకోవడం, కుక్కలకి ఇబ్బంది అవుతుంది, ఇవన్నీ చెప్తారు కదా. ఎవరిలో చెప్తే వాడికి వాడి పరిస్థితి తెలుసు. వాడికి ఇబ్బంది ఎవరు తెలియట్లా. కార్లో తిరుగుతారు, ఎటు తిరుగుతారు కాబట్టి వాళ్ళ రోడ్డు మీద నడవరు, భవన్ మీద ఎవరు, సైకిల్ మీద ఎవరు, వాళ్ళకి తెలియదు కదా దిశ. మీటింగ్ చెప్పండి, మీటింగ్ ఎక్కడతారు. కానీ పరిస్థితి సామాన్య ప్రజలకి వాళ్ళకి తెలిసిందే దిశ. అది మీరు గుర్తించుకొని ఏం చేయాలనేది నాకు బాధ కదండి. పిల్లల మీద దాడి వస్తుంది, మనుషుల మీద దాడి వస్తుంది. నాకు బాధగానే ఉంది. దాడి పట్టుకుంటారా, కేసులు ఉంటాయని. వాళ్ళని గ్యాంగ్ వర్క్ అని పెట్టుకొని ఆ 25 మందిని 30 మందికి ఒకరోజు జీతం ఇచ్చేసి పంపించేస్తున్నారు. అట్లా నెలవారికి పెడుతున్నారు. మీరు ఇటు వస్తున్నారు, వాళ్ళు చక్కగా ఏర్పాటు అక్కడ కూర్చోండి, టీ తాగుతున్నాం, టిఫిన్ చేస్తున్నాం, అది చేస్తున్నాం. అది లేకుండా కొత్త వాళ్ళని మన వాళ్ళనే పెట్టుకొని వాటికి ఒక 2 ఒక్కరిలో పెట్టుకొని చేసుకుంటే ఇది బాగుంటుందిగా. ఆ డబ్బులన్నీ తగలబెట్టండి మీరు పెట్టేది. వాళ్ళందరికీ ఎవరితో పెట్టకుండా అప్పుడు వాటికి ఇబ్బంది ఉండదు, కౌన్సిలర్కి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మీరేముంది, ఇప్పుడు సచివాలయం పెట్టో లేకపోతే ఎవరో శానిటైజ్ పెట్టుకో ఎవరికో కూడా అప్పు చెబుతున్నారు. ఏంటయ్యా ఎవరు లేరని అంటే ఇప్పుడే నేను కూర్చున్నాం, మేము టిఫిన్ చేస్తున్నాం, టిఫిన్ కూడా చేయొద్దా అని అంటున్నాడు, అన్నం తినొద్దా అని అంటున్నాడు. అటు పోయారు మీరు, నేను ఇటు వెళ్ళాను, వైకుంఠపురం 12 వెళ్ళా, అక్కడ బాగా కూర్చున్నారు. సందులో మేడం గారికి తెలియదు, నువ్వు ఇటు వెళ్ళావు, బాగా కూర్చున్నారు. ఏదైనా ఎప్పుడే కూర్చున్నారంటే ఇప్పుడే నేను కూర్చున్నాం, మంచిగా చదువుతున్నాం అని. 25 మందిని పెట్టి ఉపయోగం ఏమైనా ఉందా? వాళ్ళకి డబ్బులు ఎత్తున్నాం. 6 రోజులు ఒక 2 ఇవ్వండి, వాటికి జీతం ఇవ్వండి. వాళ్ళకి ఇబ్బంది లేకుండా
లేకుండా చక్కగా ఆడబడితే ఆడ నీడ చూసుకొని అపార్ట్మెంట్ చూసుకొని చెట్టు కింద చక్కగా కూర్చొని వాళ్ళ టైం అవ్వగానే అయిపోయింది మా టైం అని వెళ్ళిపోవాలి. తప్పకుండా మీ సూచనలు పరిగణలో తీసుకుంటామండి. తీసుకొని అదే ప్రకారంగా ఆ శానిటైజ్ స్పెషల్ శానిటైజ్ తప్పకుండా సభాధ్యక్షుల వారి అనుమతితో ఈ సమస్యను మీరు అందరూ మనం డిస్కస్ చేద్దాం మేడం. సమస్య పరిష్కరిద్దాం. మన ఆఫీస్ లో అంటే కొద్ది సూపర్వైజేషన్ లో కొద్ది ప్రాబ్లమ్స్ ఉన్నాయి సూపర్వైజర్ దానిలో. అది కూడా ఆ సమస్యను కూడా మేము ప్రతిరోజు గమనించడం జరుగుతూ ఉంది. వాళ్ళ సూచనలు చేస్తూ ఉన్నాం. కొన్ని ఏరియాలో ఉన్న సమస్యలు వెంటనే రెక్టిఫై చేయడం కూడా జరుగుతూ ఉంది. దానికి కొద్దిగా ప్రజలు సహకరించాలి. ఈ వర్కర్స్ కూడా అలాంటి వాళ్ళు కూర్చున్న వాళ్ళని మేమేదైనా వర్కర్స్ మీద చర్య తీసుకోవాలనుకున్నప్పుడు దానికి మిగతా అలాగే తెనాలి పట్టణంలో కుక్కల సమస్య ఎక్కువగా ఉందని, చిన్నపిల్లల్ని రోడ్లపై వెడుతున్న వారిని అవి కరుస్తున్నాయని పలువురు కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వీటి నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని కోరారు. కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చైర్పర్సన్ హామీ ఇచ్చారు. అనంతరం అజెండాలోని అన్ని అంశాలు ఆమోదిస్తున్నట్లు చైర్పర్సన్ ప్రకటించి సమావేశాన్ని ముగించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రాధిక మాట్లాడుతూ అజెండాలోని మొదటి అంశం మినహా మిగిలిన అన్ని అంశాలు ఆమోదించినట్లు తెలిపారు. పట్టణాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమావేశంలో వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్ విఎం లక్ష్మీపతి, ఇన్ఛార్జి ఎంఈ శ్రీనివాసరావు, ఆర్ఓ రాంప్రసాద్, పలువురు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మా స్పెషల్ మీటింగ్ వర్క్లో భాగంగా పెట్టడం జరిగింది. అలానే ఈ వర్క్ టెండర్లు అయి పిలవాలి కాబట్టి వర్క్ చేయాలి కాబట్టి స్పెషల్ మీటింగ్ పెట్టి ఆమోదిస్తుంది జరిగింది అన్ని వర్క్. అలానే అభివృద్ధి వైపుగా ఈ రోజున కొత్త రోడ్డు వేస్తానికి నిర్మిస్తున్నాం కాబట్టి ఈరోజు బురిపాలెం రోడ్డు కానివ్వండి, బోస్ రోడ్డు కానీ, అలానే ఎక్కడైతే సమస్య ఉందో అన్ని రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ అతి త్వరలోనే కొన్ని వార్డులు కూడా చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తామని జరుగుతుంది. అలానే ఈ రోజున 18 వచ్చేసి 2వ వార్డు 18 గారు వచ్చేసి ప్రజలందరూ రిక్వెస్ట్గా ఇది ఒకటి అడిగారు. స్పెషల్ మీటింగ్ కాబట్టి నెక్స్ట్ మీటింగ్ సాధారణ సమావేశం అటెండ్ కాకపోతే రద్దు చేద్దామని కూడా చెప్పడం జరిగింది. అందువల్ల వాయిదా వేసాము. అలానే అదే మామూలుగా మన శానిటేషన్ మెరుగుపడాలంటే నిజానికి మా అధికారుల లోపం ఉందని కూడా చెప్పవచ్చు. అలానే వర్కర్స్ కూడా తక్కువ ఉంటానా వాళ్ళు సక్సెస్గా చేయలేకపోతున్నారు. దాని మీద త్వరలోనే కొత్త వర్కర్స్ పెట్టుకుందామని కూడా మేము అనుకుంటున్నాం. ఇది కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్దాం, అలానే మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్దాం. త్వరలోనే ఆ సమస్య కూడా తీర్దామని చెప్పడం జరిగింది. అలానే అందరి సహాయంతో ఇంకా అభివృద్ధి వరకు అడగలేదాన్ని.